అది 1857 మే ఢిల్లీ. ఓవైపు సూర్యుడు ఉదయిస్తుండగా మరోవైపు మీరట్కు చెందిన సిపాయిలు ఢిల్లీ వైపు వేగంగా అడుగులు వేశారు. అంతకు ముందు రోజే మీరట్లో బ్రిటిషర్ల ఆదేశాలను లెక్క చేయకపోవడంతో పాటు అనేక మంది ఇంగ్లీష్ అధికారులను చంపి ఢిల్లీకి బయలుదేరారు. యమునా నది దాటి ఢిల్లీలోకి ప్రవేశించారు. రాజ్ఘాట్ గేట్ ని క్రాస్ చేసి నేరుగా రెడ్ ఫోర్ట్ కి వెళ్లారు. అంతమంది సైనికులను ఒకేసారి చూసిన ప్రజల్లో ఉత్కంఠ. ఏం జరగబోతోందన్న ఎన్నో సందేహాలు. ఎర్రకోటలోకి ప్రవేశించిన సిపాయిలు ఆలస్యం చేయకుండా ముఘల్ చక్రవర్తి బహదూర్ షా II దగ్గరికెళ్లారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇస్తున్న పెన్షన్తో జీవితాన్ని గడుపుతూ ముఘల్ చక్రవర్తి అన్న పేరుకు న్యాయం చేయలేకపోతున్న బహదూర్ షాని తమ నాయకుడు అవ్వాలని అభ్యర్థించారు. ఒప్పుకోవాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఉన్న బహదూర్ షా IIకు సైనికులు నచ్చచెప్పారు. ఆ వెంటనే ఆయన్ని షెహన్షా ఈ హిందుస్థాన్ గా ప్రకటించింది సైన్యం. అలా మొదలైన రివాల్ట్ ఆఫ్ 1857 భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. దేశ చరిత్రను కీలక మలుపు తిప్పింది. బ్రిటిషర్ల వెన్నులో వణుకు పుట్టించింది. అసలు సిపాయిల తిరుగుబాటుకు కారణాలేంటి? రివోల్ట్ సమయంలో ఏం జరిగింది? ఇండియాలో బ్రిటిష్ పాలన అంతం చేసేందుకు సైనికులు ఎలా పోరాడారు? తొలి స్వాతంత్ర పోరాటంగా గుర్తింపు పొందిన ఈ రివాల్ట్ ఆఫ్ 1857 ఎందుకు విఫలమైంది? రండి, 1857 రివోల్ట్లోని రియల్ లైఫ్ హీరోస్ని, ఈ రియల్ లైఫ్ స్టోరీని ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తవానికి 1857కి ముందే బ్రిటిష్ పాలనపై సైనికుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఆ ఏడాది మార్చిలో అది ఎక్స్ప్లోడ్ అయింది. అనేక ప్రాంతాల్లో సైనికుల్లో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. కొత్తగా తయారు చేసిన ఎన్ఫీల్డ్ రైఫిల్ ని వాడమని బెర్హంపూర్కి చెందిన 19th నేటివ్ ఇన్ఫాంట్రీ తేల్చి చెప్పడంతో 1857 మార్చిలో మొత్తం యూనిట్ నే డిస్బాండ్ చేశారు. 34th నేటివ్ ఇన్ఫాంట్రీకి చెందిన యువ సైనికుడు మంగల్ పాండే ఒక అడుగు ముందుకేసి తన రెజిమెంట్ లోని సీనియర్ అధికారిపై కాల్పులు జరిపాడు. మంగల్ పాండేని బ్రిటిషర్లు ఉరితీశారు. అతని రెజిమెంట్ ని డిస్బాండ్ చేశారు. 7th రెజిమెంట్ పరిస్థితి కూడా అంతే. ఆ తర్వాత మీరట్లో భారీ రక్తపాతమే జరిగింది. ఇక ఏ మాత్రమూ ఆలస్యం చేయకూడదని భావించిన సైనికులు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఢిల్లీ వైపు మార్చ్ చేశారు. ముఘల్ చక్రవర్తిని తమ నాయకుడిగా ప్రకటించారు. ఇది పొలిటికల్ గా ఒక మాస్టర్ స్ట్రోక్. సైనికులు రోగవ్వలేదని, బ్రిటిష్ పాలన నుంచి భారత్కు విముక్తి కల్పించి దేశానికి పునర్వైభవాన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్నారని ఈ మూవ్ తో నిరూపించారు. దే వర్ రెబెల్స్ విత్ ఎ కాజ్. ఆ తర్వాత ఢిల్లీలోని వీధులపై సిపాయిలు దండయాత్ర చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు. అనేక మంది బ్రిటిష్ అధికారులను బందీగా తీసుకున్నారు. ప్రతిఘటించిన వారిని చంపేశారు. సైనికులు ఢిల్లీని క్యాప్చర్ చేసిన దాదాపు నెల రోజులకు ఈ రివాల్ట్ దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ప్రెడ్ అయింది. కాన్పూర్, లక్నో, బెనారస్, అలహాబాద్, బరేలీ, ఝాన్సీ వంటి ప్రాంతాల్లో కూడా బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలు సాగాయి. బ్రిటిషర్లపై వ్యతిరేకతతో ఉండి అప్పటి వరకు ఏం చేయలేకపోయిన వారికి 1857 రివాల్ట్ ఒక మంచి అవకాశంగా కనిపించింది. కాన్పూర్ నుంచి నానాసాహెబ్, లక్నో నుంచి బేగం హజరత్ మహల్, బరేలీ నుంచి ఖాన్ బహదూర్, బీహార్ నుంచి కున్వర్ సింగ్, ఝాన్సీ నుంచి లక్ష్మీబాయిలు తిరుగుబాటులో కీలక పాత్ర పోషించారు. మరి ముఖ్యంగా 1857 రివోల్ట్ లో ఝాన్సీ లక్ష్మీబాయి చూపించిన ధైర్య సాహసాల గురించి ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం. భర్త మరణం తర్వాత దత్తపుత్రుడికి సింహాసనం ఇవ్వకూడదని, బ్రిటిష్ పాలనలో కలిపేయాలని గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ కి వ్యతిరేకంగా ఆమె పోరాడిన తీరు బ్రిటిషర్లనే షాక్ కి గురి చేసింది. తిరుగుబాటు చేసేందుకు లక్ష్మీబాయి దగ్గర ఒక కాజ్ ఉంది. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేయడమే ఒక ప్రెస్టీజియస్ విషయంగా భావించే ఆ కాలంలో బ్రిటిషర్లు ఇచ్చే వసతులను కూడా వదులుకుని తిరుగుబాటు చేయాల్సిన అవసరం సైనికులకెందుకు వచ్చింది అని అంటే ఇందుకు అనేక కారణాలున్నాయి. వాటిలో ఒకటి రిలీజియన్. ఢిల్లీని తమ వశం చేసుకున్న అనంతరం సిపాయిలు ఒక ప్రొక్లమేషన్ ని రిలీజ్ చేశారు. హిందుస్థాన్ సైన్యాన్ని మతపరంగా విభజిస్తున్నారు. ప్రజలు క్రిస్టియానిటీలోకి చేరాలని బలవంతం చేస్తున్నారు. అందుకే మా మతాలకు కట్టుబడి ప్రజలతో కలిసి ఢిల్లీ డైనాసిటీని రీఎస్టాబ్లిష్ చేయాలని నిర్ణయం తీసుకున్నాము అని ఆ ప్రొక్లమేషన్లో ఉంది. సైనికుల్లో అసంతృప్తి 1824లో తొలిసారిగా కనిపించింది. బర్మాకి వెళ్లాలని బారక్పూర్కి చెందిన 47th రెజిమెంట్కి ఆదేశాలందాయి. హిందువుల ఆచారాల ప్రకారం సముద్రాన్ని దాటకూడదు, దాటితే మతాన్ని కోల్పోతారు. బర్మాకి వెళ్లేది లేదని సైనికులు తేల్చి చెప్పారు. వారిపై బ్రిటిషర్లు చాలా దారుణంగా ప్రవర్తించారు. ఆదేశాలు పాటించని వారిని ఉరితీశారు. ఆ తర్వాత కొందరు సైనికులు ఆఫ్ఘన్ వార్ లో పాల్గొన్నారు. తిరిగి ఇండియాకొచ్చేసరికి సముద్రం దాటారన్న కోపంతో చాలా మందిని గ్రామస్తులు వెలివేశారు. సమాజం నుంచి బహిష్కరించారు. ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేయడం ప్రెస్టీజియస్ గానే భావించినా దేశంలో దానికన్నా మించిన శక్తులు
మతం, కులమని స్పష్టమైంది. ఇక క్రిస్టియానిటీ కన్వర్షన్స్ పై వచ్చిన రూమర్స్ కూడా సిపాయిలను ఇబ్బంది పెట్టాయి. వారికి ఎదురైన మిషనరీలు ఈ రూమర్స్ ని మరింత స్ట్రాంగ్ చేశాయి. కొన్ని మిషనరీలు ఇతర మతాలపై డైరెక్ట్ గా అటాక్ చేసేవారట. ఇది సైనికుల్లో ఉన్న కోపాన్ని మరింత పెంచింది. సిపాయిల తిరుగుబాటుకు మరో కారణం ఎన్ఫీల్డ్ రైఫిల్స్ ని సైన్యంలో ప్రవేశపెట్టడం. రైఫిల్స్ ని లోడ్ చేసే ముందు క్యాట్రిడ్జ్ ని నోటితో చింపాల్సి వచ్చేది. ఆ క్యాట్రిడ్జ్ లోని గ్రీస్ ని బీఫ్, పిగ్ ఫ్యాట్ తో తయారు చేశారని తెలిసి సైనికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రైఫిల్స్ విషయంలో సైనికుల్లో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయని తెలిసినా బ్రిటిషర్లు పట్టించుకోలేదు. అది సిపాయిలకు మరింత కోపం కలిగించింది. సైనికుల డిసాటిస్ఫాక్షన్ కేవలం మతానికే పరిమితం అవ్వలేదు. బ్రిటిష్, భారత్ సైనికుల మధ్య ఉన్న వ్యత్యాసం కూడా రివోల్ట్కు ఒక కారణం. ఇన్ఫాంట్రీలో పనిచేసే సిపాయికి నెలకు 7 రూపాయలు వచ్చేవి. ఇతర ర్యాంకుల్లో ఉన్న వారికి కూడా తక్కువే వచ్చేవి. కానీ అదే ర్యాంకుకి చెందిన బ్రిటిష్ సైనికుడికి మాత్రం చాలా ఎక్కువ జీతం అందేది. ఇతర వసతులు కూడా ఉండేవి. అంతేకాకుండా భారత సిపాయిలు అడుగడుగునా వివక్షకు గురయ్యేవారు. రైతులను బ్రిటిష్ అధికారులు చిత్రహింసలు పెట్టడం కూడా సిపాయి తిరుగుబాటుకు ఒక కారణం. సైన్యంలో చాలా మంది రైతు బిడ్డలే ఉండేవారు. ఇంట్లో కుటుంబ సభ్యులు సుఖంగా ఉంటేనే ఉద్యోగంలో ఎవరికైనా ప్రశాంతత. తల్లిదండ్రులు చాలా కష్టాలు పడుతున్నారని తెలిస్తే బిడ్డలు సహించలేరు. అసలు కష్టాలకు కారణం బ్రిటిషర్లే అని తెలిస్తే చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలేయాలనిపిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన న్యూ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ రైతులను మరింత బలహీనంగా మార్చింది. అన్నదాతల కష్టాలను చూసిన సైనికులు కన్నీరు పెట్టుకున్నారు. ఏదైనా చేయాలని, ఇలాగే ఉండిపోతే ప్రజల జీవితాలు నాశనమైపోతాయని భావించారు. అందుకే 1857లో తిరుగుబాటు చేశారు. రివోల్ట్ ఆఫ్ 1857 గొప్పతనం ఇక్కడే ఉంది. సైనికులు తిరుగుబాటు చేసింది కేవలం సొంత ప్రయోజనాల కోసం కాదు. ఇండియా కోసం, ఇండియాలోని ప్రజల కోసం, ఇండియాలోని రైతుల కోసం. బ్రిటిషర్ల చట్టాలను వ్యతిరేకిస్తూ రెబెల్స్ గా మారారు. సిపాయిల తిరుగుబాటుతో సాధారణ పౌరులు కూడా ఇన్స్పైర్ అయ్యారు. తమకు జరుగుతున్న అన్యాయంపై తిరగబడ్డారు. అనేక ప్రాంతాల్లో ప్రజలు విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ కార్యాలయాలు తగలబడ్డాయి. చాలా రోజుల పాటు టెన్స్ సిచ్యువేషన్ కొనసాగింది. డబ్బు పిచ్చి పట్టినట్టుగా బ్రిటిష్ ప్రభుత్వం చట్టాలు చేయడం ప్రజలకు నచ్చలేదు. ఎవరేమైపోతున్నా పర్లేదు, మాకు ఆదాయమే ముఖ్యం అనుకుంటూ పన్నులను వసూలు చేసేది. రైతులకు కష్టాలొచ్చినా, కరువొచ్చినా ఏం పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఎంత వీలైతే అంత ఎక్కువ సంపాదించాలనుకునేది. పన్నులు కట్టలేకపోతున్న వారి నడ్డి విరిచి వసూలు చేసేది. వాస్తవానికి బ్రిటిషర్లు ఎవ్వరినీ వదల్లేదు. సమాజంలోని అన్ని వర్గాల వారిని కష్టపెట్టారు. రైతుల నుంచి హస్తకళాకారుల వరకు చాలా మంది జీవితాలు పేదరికంలో కూరుకుపోయాయి. రోజుకొక పూట తినడం కూడా కష్టంగానే మారింది. ఈ పరిణామాల మధ్య అటు సిపాయిలు, ఇటు పౌరులు కలిసి ఓ పెద్ద ఉప్పెనలా బ్రిటిషర్లపై పడ్డారు. రివోల్ట్ మొదలైన నెల రోజులకే బ్రిటిషర్లను ముప్పతిప్పలు పెట్టారు. వీడియోలో ముందుకెళ్లే ముందు ఇప్పటి వరకు మీరు చూసిన కంటెంట్ మీకు నచ్చితే మన వీడియోను వెంటనే లైక్ చేయండి. బ్యాక్ టు టాపిక్. 1857 రివాల్ట్ ని సక్సెస్ చేయడానికి సైనికులు చాలా కష్టపడ్డారు. ఢిల్లీని తమ వశం చేసుకున్న వెంటనే పొరుగు ప్రాంతాల రూలర్స్ కి లెటర్స్ పంపించారు. తిరుగుబాటులో పాల్గొనాలని, ఇదే సరైన సమయమని పిలుపునిచ్చారు. అంతేకాకుండా 10 మంది అడ్మినిస్ట్రేటర్స్ తో కూడిన ఓ వ్యవస్థని రూపొందించారు. వీరిలో 6 సైనికులు, మిగిలిన 4 సివిలియన్ డిపార్ట్మెంట్ సభ్యులు. ఓటింగ్ ద్వారా మెజారిటీ లభించిన విషయాలనే అమలు చేసేవారు. ఇవన్నీ మొఘల్ ఎంపైర్ లో భాగమని చెప్పేవారు. బహదూర్ షా టూకి మళ్లీ అసలైన చక్రవర్తిగా గుర్తింపు లభించింది. ఆయన పేరుతో కాయిన్స్ ని తయారు చేశారు. ఆయన పేరుతోనే ఆదేశాలు బయటకు వెళ్లేవి. అయితే పవర్స్ మాత్రం సైనికుల చేతుల్లోనే ఉండేవి. ఇతర ప్రాంతాల్లోని రెబెల్స్ కూడా చక్రవర్తి కింద పనిచేసేందుకు ముందుకొచ్చారు. వారి లక్ష్యం బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూల్చడం. ఇలా రివాల్ట్ ఆఫ్ 1857 ఏడాది పాటు సాగింది. ఆ తర్వాత మైటీ బ్రిటిష్ ముందు ఎవ్వరూ నిలబడలేకపోయారు. మొదట్లో అంతా బాగానే ఉన్నా ఆ తర్వాత పోరాటంలో డిఫికల్టీస్ పెరుగుతూ వచ్చాయి. ఆయుధాల కొరత సైనికులను దెబ్బతీసింది. కమ్యూనికేషన్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం ఇతర ప్రాంతాల్లోని రెబెల్స్ ని వీక్ చేసింది. రివాల్ట్ లో అత్యంత కీలకమైన కోఆర్డినేషన్ లోపించింది. చాలా చోట్ల చాలా మంది శత్రు బలాన్ని, బలహీనతలను తక్కువ అంచనా వేశారు. ఫలితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఐకమత్యం లేక ఎవరికి వారు ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. పైగా యావత్ భారతదేశం ఈ రివోల్ట్ లో పాల్గొనలేదు. సౌత్ ఇండియాపై తిరుగుబాటు ప్రభావం చాలా తక్కువగానే ఉండేది. నార్త్ లో కూడా అనేక చోట్ల ఎవరూ ముందుకు రాలేదు. మరోవైపు రెబెల్స్ కి ప్రజల నుంచి సింపతి లభించింది. కానీ దేశం మొత్తం వారి వెంట నడవలేదు. వ్యాపారులు, ట్రేడర్స్ తో పాటు చాలా మంది ఇండియన్ రూలర్స్ యాక్టివ్ గా బ్రిటిష్ ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. సిపాయిలపై బ్రిటిషర్లు విజయం సాధించాలని కోల్కతా, బాంబేల్లో చాలా మంది ప్రార్థనలు చేసేవారు.
కొందరు రాజులు ఇంకో అడుగు ముందుకేసి తిరుగుబాటును అణచివేసేందుకు బ్రిటిషర్లకు సైనికులు సరుకులను సరఫరా చేసేవారు. పైగా ఈ రివోల్ట్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన మొత్తం భారత సైనికులు పాల్గొనలేదు. సగం మంది మాత్రమే తిరగబడ్డారు. మిగిలిన సగం మంది సొంత మనుషులపై పోరాడాల్సొచ్చింది. అంతెందుకు, ఢిల్లీని తిరిగి సంపాదించుకునేందుకు బ్రిటిషర్లు పంపించిన సైన్యంలో చాలా మంది భారతీయులే ఉన్నారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, కున్వర్ సింగ్ వంటి కొన్ని పేర్లు మినహాయిస్తే రెబెల్స్ ని ముందుండి నడిపించేందుకు సరైన నాయకుడు లేకపోవడం 1857 రివోల్ట్ కి మేజర్ బ్లో అని చెప్పాలి. సిపాయిల తిరుగుబాటు విలువ, సామర్థ్యాలను చాలా మంది తక్కువ అంచనా వేశారు. అందుకే తమ శక్తిని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు. ఇంకొందరైతే గోడ మీద పిల్లిలా మాటిమాటికి సైడ్స్ చేంజ్ అయ్యారు. చాలా మంది సొంత ప్రయోజనాలు చూసుకున్నారు. సమయం బట్టి ఎవరు బలంగా ఉంటే వారి పక్కన నిలబడేవారు. రివాల్ట్ ఆఫ్ 1857 ఒక అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్ గా మిగిలిపోయినా ఆ తిరుగుబాటును తక్కువ చేసి చూడకూడదు. రెబెల్స్ లో చాలా మంది తమ శక్తికి మించి పోరాడారు. వారి ధైర్య సాహసాలను చూసి బ్రిటిషర్లే భయపడిపోయారు. రెబెల్స్ లో కనీసం ఒక్కరైనా సరైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉండుంటే మన కథ ఎప్పుడో ముగిసేదని బ్రిటిష్ కు చెందిన గవర్నర్ జనరల్ జాన్ లారెన్స్ చెప్పారంటే ఈ రివోల్ట్ ఏ విధంగా వారిని ఎఫెక్ట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. రెబెల్స్ లో వేలాది మంది వీరమరణం పొందారు. తాము నమ్మిన దానికి కట్టుబడి ప్రాణాలు విడిచిన వారు ఎందరో ఉన్నారు. కానీ వారి హీరోయిజం మాత్రం ఇప్పటికీ చావలేదు. ఇలాంటి వారిలో ఝాన్సీ లక్ష్మీబాయి ఒకరు. 1858 జూన్ 17న ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధం చేస్తూ వీరమరణం పొందారు. జనరల్ హ్యూగ్ రోజ్ ఆమెను ఓడించాడు. కానీ ఆమె ధైర్య సాహసాలకు హ్యూగ్ సెల్యూట్ చేశాడు. రెబెల్స్ లో మగాడిలా పోరాడిన ఓ మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి అని హ్యూగ్ చెప్పుకొచ్చాడు. 1857 సెప్టెంబర్ 20న ఢిల్లీని బ్రిటిషర్లు తిరిగి ఆక్రమించుకున్నారు. హ్యుమాయూన్ టూమ్ దగ్గర ఆశ్రయం పొందుతున్న బహదూర్ షా టూని పట్టుకుని బర్మాకు తరలించారు. ఆ తర్వాత ఒక్కో రెబెల్ పై ఫోకస్ చేసి వారిని ఎలిమినేట్ చేశారు. రివాల్ట్ లో కీలకమైన ఢిల్లీ పడిపోయిందని తెలుసుకుని చాలా మందిలో నిరుత్సాహం పెరిగిపోయింది. కానీ కొందరు మాత్రం గివప్ ఇవ్వకుండా బ్రిటిషర్లతో పోరాటాన్ని కొనసాగించారు. నానాసాహెబ్ 1859లో నేపాల్ కు వెళ్లిపోయాడు. కున్వర్ సింగ్ మరణం చివరి వరకు బ్రిటిష్ సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టాడు. అలా బ్రిటిష్ రాజ్యంపై సైనికులు, ప్రజలు, రెబెల్స్ చేసిన తిరుగుబాటుకు ముగింపు పడింది. కానీ ఈ రివాల్ట్ ఆఫ్ 1857 మాత్రం చరిత్రలో తనకంటూ ఒక పేజీని రాసుకుంది. బ్రిటిషర్లపై తిరగబడితే చాలా కష్టాలొస్తాయని, మరణం కూడా తప్పదని తెలిసినా సిపాయిలు వెనకడుగు వెయ్యలేదు. బ్రిటిష్ రాజ్యం ముందు తాము వీక్ అని తెలిసినా దేశభక్తిని చాటుకున్నారు. సిపాయి తిరుగుబాటు వెంటనే విజయం సాధించి ఉండకపోవచ్చు, కానీ ఇది ఒక ట్రాజడీ మాత్రం కాదు. విఫలమైన సిపాయిల తిరుగుబాటు తన పర్పస్ ని సాధించింది. బ్రిటిషర్ల చెర నుంచి దేశాన్ని విముక్తి చేయడంలో సిపాయిలు ఓడిపోయినా వారి లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ఆ తర్వాతి కాలంలో ఎందరో గొప్ప నాయకులు పుట్టుకొచ్చారు. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. ఇదంతా బాగుంది, కానీ అసలు రివాల్ట్ ఆఫ్ 1857 సక్సెస్ సాధించి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవి? ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.